ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్ వేదికగా రాష్ట్ర సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా లేరని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ బహిరంగ సభ సన్నద్దమవ్వడం కేవలం మంత్రి పదవి కోసమేనని ఆరోపించారు. వర్గీకరణ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం వర్గీకరణ సహేతుకమైనదే అమలు చేయాలని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయటం లేదు. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ తీర్పు మీద సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించి ఈ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వకపోవటం, ఆ రిపోర్ట్ వచ్చే లోపుగానే ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మళ్ళీ మంత్రి పదవి ఆశిస్తున్న వివేక్ గారు పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ వేదికగా వర్గీకరణను వ్యతిరేకిస్తూ బహిరంగ సభ పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా.